దేశ విదేశాలలో గత కొన్ని సంవత్సరాల నుండి శ్రీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని శ్రీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు రామకృష్ణ, జిల్లా గవర్నర్ అన్నం సాయి సునీత చెప్పారు. 1961లో ప్రారంభమైన తమ సంస్థ ఇప్పటి వరకు 48 కోట్ల రూపాయలు వివిధ సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నగరంలోని వెన్యూ ఫంక్షన్ హాల్లో శ్రీ వార్షికోత్సవ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురిని ఎంతగానో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రముఖులు మాట్లాడుతూ తమ సంస్థ 1961వ సంవత్సరంలో ప్రారంభమై దేశంలోని వివిధ రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ఆపదలో ఉన్న వారికి ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు ఆర్యవైశ్యులు, నిరుపేదలైన వారికి అన్ని రకాలుగా అన్నదండలుగా ఉంటున్నామని చెప్పారు. ఆర్యవైశ్యుల వ్యాపారం చేసుకునే వారికి వడ్డీ లేని 50,000 రుణాలతో పాటు కళ్యాణం కోసం 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందని చెప్పారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ఇరుకుల రామకృష్ణ, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ 1961లో అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఈరోజు సుమారు 2,000 క్లబ్బులు, 32 వాసవి జిల్లాలు, 1,00,000 మంది సభ్యులతోటి మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాలతో పాటు 25 దేశాలలో ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ. మరి ఈ సంస్థ 32 జిల్లాలో ఒక జిల్లా 203A డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నం సాయి సునీత గారి మరి సునీత కాన్ఫరెన్స్ ఈరోజు విజయవాడలో జరుగుతూ ఉంది. ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ. ఈ సంస్థలో సుమారు 65 స్కీమ్స్ ఉంటాయి. ఒక ప్రభుత్వం ఎలా ప్రజల గురించి ఎలా చేస్తూ ఉందో ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో సుమారు ఒక 65 స్కీములు ఏర్పాటు చేసి ఆర్యవైశ్యులు ఉన్నటువంటి పేదవాళ్లకు విద్య, వైద్యం, వ్యాపారం గురించి విశిష్ట కృషి చేస్తూ ఉంది. ఉదాహరణకు ఎవరైనా పేదవారు ఉంటే వారి వ్యాపారం చేసుకోవడానికి వడ్డీ లేని రుణం 50,000 రూపాయలు ఇస్తాం. ఎవరైనా పేదవారు చనిపోతే వారికి ఒక 25,000 రూపాయలు ఒక కుటుంబానికి పంపిస్తాం. ఫ్రీ కళ్యాణ మస్తు ద్వారా ఒక 25,000 ఇస్తాం. ఎవరైనా స్పోర్ట్స్ వాళ్ళకు ఉంటే 25, ఇలాగా వీకేఎస్పీ స్కీమ్ ద్వారా ఇప్పటికి 48 crores ఈ సంస్థ ద్వారా ఇచ్చాం. ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో ఎన్నో ఆర్గనైజేషన్లు ఉన్నాయి. కానీ ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు చేసేటువంటి ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తే జై హింద్, జై వాసవి. నా పేరు అన్నం సాయి సునీత, డిస్ట్రిక్ట్ గవర్నర్ని. ఈరోజు సూర్య సునీతల వైభవం కాన్ఫరెన్స్ జరుగుతుందండి. ఇంటర్నేషనల్లోనే 32 జిల్లాల్లో నాదొక జిల్లా అండి. సో 203 అంటారు. ఈరోజు ముఖ్య అతిథిగా ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, అలాగే యాదవ్ సార్ గారు, డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ చైర్మన్, అలాగే కో చైర్మన్ అందరూ వచ్చారండి. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా చేస్తున్నాను. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే ఏం లేదండి, మనం ఎంతో కష్టపడతాం సంవత్సరం పొడుగుతా. మన గుర్తింపు కోసము ప్రజెంట్ వాళ్ళల్లో చైతన్యం తెప్పించడానికి మంచి అవార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ సంవత్సరంలో నేను ఈ రోజు పెట్టుకున్నానండి. ఎందుకంటే ఎవరైనా చదువుకుంటాం, కానీ ఎగ్జామ్ రాస్తేనే పాస్ అవుతుంది. అలాగే ఎన్ని సేవలు చేసిన గుర్తింపు అనే సూచనతో గుర్తింపు కోసమే ఈ డిస్కౌంట్ నేను ఏర్పాటు చేస్తాను. అలాగే వీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం చేపట్టం చేస్తున్నారు. అంతేకాకుండా సేవా కార్యక్రమంలో మొట్టమొదటి ఉండేది 203A కూడా ఇంటర్నేషనల్లో, కానీ ఇంటర్నేషనల్ హార్ట్ ఆఫ్ ది 203 అండి. సో ఈ కార్యక్రమం ఇచ్చేసిన అతిథులుగా వారికి అందరికీ ధన్యవాదాలు. నా పేరు అన్నం శాస్త్రం, డిస్ట్రిక్ట్